ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది క్రైస్తవులు చర్చికి వెళ్తారు, కానీ వాక్య ప్రకారం జీవించరు. దేవుడు వేరు, వాక్యం వేరు అన్న భావంలోనే క్రైస్తవులు ఉంటారు. వాక్యం తెలియకుండానే మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేం. వాక్యం తెలియని క్రైస్తవులు దేవుణ్ణి తమకిష్టమైన రీతిలో ఊహించుకుంటూ మోసపోతుంటారు. వాక్యం తెలియని క్రైస్తవులు జీవితాలు ఫలించవు. 3 రకాలైన క్రైస్తవులు మీద వాక్య ప్రభావం పనిచేసే విధంలో త్రోవ పక్కనున్న క్రైస్తవులు, వారికి 2 చెవులుండి పెద్ద రంధ్రం ద్వారా విత్తబడిన వాక్యం హృదయంలోకి వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోతుంది. రాతి నేల అనబడే హృదయము ఉండే క్రైస్తవులకు విత్తబడిన వాక్యం ఎందుకు పనికి రాకుండా పోతుంది. వారు పూర్తిగా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ తమ అవసరాలకు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. విత్తబడిన వాక్యమును అంగీకరించినప్పటికీ శ్రమలు వచ్చినప్పుడు వారి హృదయంలో వాక్యం నాటబడి ఉండనందున వారి మీద వాక్య ప్రభావం ఏమీ ఉండదు. ఇంకా మిగిలిన వారు అల్ప విశ్వాసులు. వారికి విత్తబడిన వాక్యం ఆనందంగా స్వీకరిస్తారు. వాక్య ప్రకారం జీవించాలన్న కోరిక ఉంటుంది, కానీ జీవన సంబంధమైన విషయాలు వలన వారి విశ్వాసం సన్నగిల్లి లోకం మీద ఆధారపడతారు. 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఇటు దేవుని మీద ఆధారపడలేక అటు లోకాన్ని వదులుకోలేక నానా తంటాలు పడుతుంటారు. శరీరాశ, నేత్రాశ, జీవముండము అనే ముళ్ళ పొదలు వారి హృదయంలో నిండా మొలిచి ఉండడం వల్ల విత్తబడిన వాక్యం ఫలించినప్పటికీ దేనికి పనికి రాకుండా పోతుంది. వీరికంటే ముందున్న 2 రకాల క్రైస్తవులు నయం అన్నట్లు ఉంటుంది. వీరి జీవన విధానం దేవుని హృదయపూర్వకంగా నమ్మకపోతే మన జీవితాల్లో వాక్యం పనిచేయదు. ఈ లోకానుసారంగా జీవించే వాళ్ళు దేవుని హృదయపూర్వకంగా నమ్మలేరు. గుర్తుంచుకోండి, ఈ బలహీనమైన శరీరాన్ని దేవుని వాక్యముతో బలపరచాలి. ఈ లోక సంబంధమైన విచారాలు అధిగమించడానికి వాక్య ప్రకారం జీవించాలి. అటు బాధ్యత మనకి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు. మీ లేఖనపు సత్యాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఫలించడానికి కావలసిన మాటలు మేము వాక్య ప్రకారం జీవించి ఫలించి అభివృద్ధి పొందగలిగే వారికి ఉండగలగటానికి సహాయం చేయండి. ప్రియ ప్రభువా, మీకు వందనాలు. మీ పిల్లల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాలు, రాకపోకల్లో మీరు సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తున్న ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగే ప్రియ ప్రభువా, మీకు వందనాలు. ప్రతి వారి చేతి పనులు, వ్యాపారాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు వీటన్నిటిలోంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.